ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన ఛాంపియన్ ఎవరో ఈ సండే తేల్చేస్తుంది. లీగ్ సెమీస్ లో ప్రత్యర్థులను చిత్తు చేసి మనగాళ్ల టీమ్స్ గా నిలబడ్డ భారత్, న్యూజిలాండ్ ఇప్పుడు ఆఖరి పోరాటానికి సై అంటే సై అంటున్నాయి. ఓటమి ఎరగకుండా టోర్నీలో దుమ్ము రేపిన టీమిండియా ఫైనల్లో తొడగొట్టి నెగ్గుతుందా? న్యూజిలాండ్ ను చిత్తు చేసి 25 ఏళ్ల ప్రతీకార నిరీక్షణకు తెరదించి ఛాంపియన్ గా నిలుస్తుందా? లేక టీమిండియాకు చెక్ పెట్టి న్యూజిలాండ్ కప్పు ఎగరేసుకుపోతుందా? ఛాంపియన్స్ ట్రోఫీలో మొనగాళ్ల ఫైనల్ ఫైట్. మొనగాళ్లకు మొనగాడు ఎవరు? కప్పు టీమిండియాకా, కివీస్కా? భారత్ 25 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా? కివీస్ పై గెలిచి లెక్క సరిచేస్తుందా? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ లో మొనగాళ్లకు మొనగాడెవరో తేలిపోనుంది. 25 ఏళ్ల నిరీక్షణ లెక్కల్ని సరిచేస్తామంటోంది టీమిండియా. కాదు, కప్పు ఎగరేసుకుపోతామంటోంది కివీస్. ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్ అంటే టీమిండియానే. అన్స్టాపబుల్ గా విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత జట్టుకు స్పిన్నర్లు వెన్నెముకగా నిలిచారు. దుబాయ్ పిచ్లకు బాగా అలవాటు పడ్డారు. బుమ్రా లాంటి పేసర్ లేకున్నా దుబాయ్ పిచ్లపై మన స్పిన్నర్లు బంతిని తిప్పేసి విజయాల్ని అందించారు. ఫైనల్లోనూ స్పిన్ ప్రధానాస్త్రం. జడేజా, అక్షర్, వరుణ్, కుల్దీప్ల స్పిన్ మంత్రం పనిచేస్తే విజయం మనదేననేది విశ్లేషకుల అంచనా. బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ మంచి రిథంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపిస్తున్నాడు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ మెరుపులు కంటిన్యూ చేస్తే గెలవడం కష్టం కాదు. న్యూజిలాండ్ కూడా చాలా టఫ్ టీం. ఫాస్ట్, స్పిన్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింట్లో సూపర్ బనేలా పర్ఫార్మెన్స్ ఉంది. శాంట్నర్ నేతృత్వంలో బ్రాస్వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ దళం బలంగా ఉంది. కివీస్ సెంచరీ వీరులు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఫామ్ లో ఉన్నారు. భారత్ గ్రూప్ దశలో కివీస్ పై డిఫరెంట్ బౌలింగ్ ప్లాన్ తో బరిలో దిగింది. ఇప్పుడు ఫైనల్లో కివీస్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తుందన్న చర్చ జరుగుతోంది. ఫైనల్లో న్యూజిలాండ్ 4 స్పిన్నర్లను దింపే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ లో పిచ్ స్పిన్ కు సహకరిస్తుందా లేదా అనే దానిపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. టాస్ కూడా కీ రోల్ పోషించబోతోంది. 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను కివీస్ ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మళ్లీ 25 సంవత్సరాల తరువాత అదే సందర్భం వచ్చింది. మరి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? లెక్క సరిచేస్తుందా? చూడాలి.